హలో ఎవరివన్. సో ఈ వీడియోలో మనం షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ ఎస్ఆర్టిఎఫ్ అనే అల్గోరిథంని మనం నేర్చుకుందాం. సో దీంట్లో మీరు ఫస్ట్గా నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ మెయిన్గా మీరు ఈ వీడియో చూసే ముందే మీరు ఏం చేస్తారంటే మీరు ప్రియంటివ్ షెడ్యూలింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, వీడియో నెంబర్ 30 మన ఛానల్లో. ఆ ప్రియంటివ్ షెడ్యూలింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకోండి. మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట, చాలా సింపుల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే ఒక అల్గారిథం ఉంటుంది, అది నేర్చుకోండి. ఇది ఒక షెడ్యూలింగ్ అల్గారిథం అనమాట. దాని తర్వాత రౌండ్ రాబిన్ నేర్చుకోండి. ఒకవేళ ఈ రెండు మీరు అవసరం లేదు, మీరు జస్ట్ సింపుల్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే కనుక డెఫినెట్లీ లెర్న్ ఎస్జేఎఫ్, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. ఇది ఈ అల్గారిథం యొక్క నాన్ ప్రియంటివ్ మోడల్ అనమాట. షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనేది చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది మన ఛానల్లో. డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు జనరల్గా థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు టైం సేవ్ అవుతుంది, నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో లెట్ స్టార్ట్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. ఇది ప్రియంటివ్ అల్గారిథం అనమాట. అంటే ఒక పర్టికులర్ టైంలో ఏం జరుగుతుంది అంటే తన యొక్క మన క్యూని చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా అల్గారిథం అనేది ప్రియంప్ట్ అవుతుంది అనమాట. అంటే ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ P1, P2, P3, P4 ఉన్నాయనుకోండి. షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అయితేనేమో ఏదైతే అంటే అరైవల్ టైం దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిలో షార్ట్ ఏది ఉంది అనే దాన్ని బట్టి ఆ యొక్క డిస్ప్యూట్ని, ప్రాసెస్ యొక్క డిస్ప్యూట్ని క్లియర్ చేస్తుంది అనమాట. ఇక్కడ అలా కాదు. సో నాకు అర్థమైంది, ఎవరన్నా మీలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. జస్ట్ సింప్లీ డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. ఏం చేయాలంటే ఫస్ట్ మనం గాంట్ చార్ట్ అనేది ఒక డ్రా చేసుకోవాలన్నమాట. గాంట్ చార్ట్ ఎలా డ్రా చేయాలి అంటే ఇదిగోండి, ఇలాగ డ్రా చేసుకోండి. ఇటు సైడ్ ఎండ్ చేయకండి, 0 రాసుకోండి. ఓకే, అండ్ ఇదంతా టైం అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎలా క్లియర్ చేయాలంటే దీన్ని ఫస్ట్ 0, ఇక్కడ మన 0 కాబట్టి అరైవల్ టైం మీకు ఇస్తారు, బర్స్ట్ టైం వాళ్ళే ఇస్తారు, ప్రాసెస్ కూడా వాళ్ళే ఇస్తారు. అంటే మీరు రెజ్యూమ్ చేసుకోవచ్చు, 4 ప్రాసెస్లు అన్నా కూడా మీరు రెజ్యూమ్ చేసుకోవచ్చు. సారీ, సో మీరు రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, 0 దగ్గర ఏమేమి ప్రాసెస్లు ఉన్నాయో ఫస్ట్ ఇక్కడ రాసుకోండి. అంటే ఎక్కడంటే ఇక్కడ రాసుకోండి. ఓకే, P1 అని చెప్పి రాస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు 0 దగ్గర ఇక్కడ P1 అనే ప్రాసెస్ ఒకటే ఉంది. సో ఇక్కడ నేను P1 అని రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ 1 యూనిట్, అంటే ఇక్కడ మనకి అరైవల్ టైంలో 1 యూనిట్ తేడాతోనే ఉన్నాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం గ్రాఫ్లో స్కేల్ యూజ్ చేస్తాం కదా, సిమిలర్ టు దట్ అనమాట. ఇక్కడ 1 యూనిట్ తేడా ఉంది, ఇక్కడ 1 యూనిట్ తేడా ఉంది, ఇక్కడ 2 యూనిట్స్ తేడా ఉంది. సో ఇబ్బంది లేదు, 1 వాడుకోవచ్చు. లేదు 2s 3s అలా తేడాలు ఉంటే కనుక డెఫినెట్లీ 2 or 3 మీ ఇష్టం వచ్చిన స్కేల్ తీసుకొని రాసుకోండి. దట్ విల్ సఫైజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు 0 to P1 ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 1, ఎందుకంటే 1 దగ్గర వేరే ప్రాసెస్ వచ్చింది కాబట్టి 1 అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, 1 దగ్గర మనకి ఇంకొక ప్రాసెస్ అరైవ్ అయింది. అరైవల్ టైం అంటే వచ్చిందనే కదా. 1 దగ్గర P2 అనే ప్రాసెస్ అరైవ్ అయింది అనమాట. అంటే ఎలా జరుగుతుంది అది? సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ మనం ఇక్కడ 1 యూనిట్ ఆఫ్ టైంని P1కి ఇచ్చేసాం, CPU టైంని. సో ఇప్పుడు ఈ 5ని కొట్టేసి మనం 4 రాసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకటి ఇచ్చేసాం కదా, ఒక యూనిట్ ఇచ్చేసాం కదా, అందుకనే 5ని కొట్టేసి 4 అని రాసుకుంటే అంటే ఇంకా 4 యూనిట్స్ ఆఫ్ టైం P1కి రిమైనింగ్ ఉంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 4 యూనిట్స్ ఆఫ్ టైం కావాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి P2 అనే ప్రాసెస్ కూడా మన కాన్సెప్ట్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ P1 P2లో మనము P2 కూడా మన క్యూలోకి వచ్చింది కాబట్టి ఈ రెండు మీద డిస్ప్యూట్ వచ్చిందంటాం అనమాట. ఈ డిస్ప్యూట్ని ఎలా క్లారిఫై చేస్తాము అంటే ఇక్కడ షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్, అంటే ఏదైతే షార్ట్ టైం ఉంటుందో దానికి ఇప్పుడు ప్రాసెస్ అనేది 1 దగ్గర నుంచి చేంజ్ అవుతుంది అనమాట. అంటే CPU 1 దగ్గర నుంచి మనం ఈ 1 తర్వాత నుంచి మనం ఏం చేస్తామంటే ఆ ప్రాసెస్కి ఇస్తాం షార్టెస్ట్ రిమైనింగ్ టైం. అంటే ఇప్పుడు 4 ఉందా, ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది కదా. సో ఇప్పుడు ఈ రెండు మనకి షార్టెస్ట్ రిమైనింగ్ టైం అంటే P2దే, ఆబ్వియస్లీ P2. సో P2 ఈజ్ లెస్ దాన్ P1 కదా ఇక్కడ 1 దగ్గర. కాబట్టి ఏం చేస్తున్నాం అంటే ప్రాసెస్ గాంట్ చార్ట్లో మనం P2 అని రాస్తాం అనమాట. ఎందుకు? P2 P1 కంటే తక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక యూనిట్ ఆఫ్ టైం రాస్తాం, అంటే ఇంకొక 1 యూనిట్ క్లియర్ చేస్తాం, అంటే 2. ఎందుకు 2 దగ్గర మనకు ఆల్రెడీ ఇంకో ప్రాసెస్ కనపడుతుంది కదా ఇక్కడ, కాబట్టి 2 అనమాట. ఓకే, సో ఇప్పుడు P3 కూడా వచ్చింది స్కోప్లోకి, అంటే P1, P2, P3 3 ఉన్నాయి.
సో P1 ఇంకెంత టైం కావాలి, P1 అయిపోవడానికి 4 యూనిట్లు కావాలి, అండ్ P2 అయిపోవడానికి 3 యూనిట్లు కావాలి, P3 అయిపోవడానికి 4 యూనిట్స్ కావాలి. సో ఇప్పుడు వీటి మూడిట్లో మనకి షార్టెస్ట్ రిమైనింగ్ టైం అంటే ఎంత, ఏది షార్ట్ ఉంది, P2 కదా. సో ఇప్పుడు P2 షార్ట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ P2నే కంటిన్యూ చేస్తాం అనమాట. ఇందాక మీకు చెప్పింది అదే. ఒకవేళ డిస్ప్యూట్ వస్తే కనుక డెఫినెట్లీ మనము షార్టెస్ట్ రిమైనింగ్ టైం చూసుకోవాలి, ఏదైతే ఉంటుందో దాన్నే కంటిన్యూ చేయాలి. సో 3 దగ్గర నాకేం రాలేదు, ఇక్కడ 4 దగ్గర వచ్చింది P4 అనేది. ఓకే, 3 దగ్గర నాకు వేరే ప్రాసెస్ ఏం రాలేదు. సో P2 ఇంకా చిన్నదిగానే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పటికేమైంది, మనం ఒకసారి P2 ఎగ్జిక్యూట్ చేసాం, మళ్ళీ ఇంకోసారి. ఓకే, ఇంకా 1 యూనిటే ఉంది. సో ఇప్పుడు 2 సార్లు P2 ఎగ్జిక్యూట్ చేశాం కాబట్టి నేను కొట్టేసి ఒకేసారి రాసాను. ఇందాక రాయటం మర్చిపోయాను. మీరు మొదటి నుంచి ఈజీగా చేసేసుకుంటూ వస్తే అర్థమైపోతుంది. మీరు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి P2. సో P2 2 యూనిట్స్ అయిపోయినాయి కదా, ఇక్కడ 2 యూనిట్స్ అయిపోయినాయి, ఇక్కడ 1 యూనిట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము దేనికి షిఫ్ట్ చేయాలి, షార్టెస్ట్ ఇంకా మనకి P2నే ఉంది కదా, కాబట్టి P2నే కంటిన్యూ చేసుకోవాలి. P2నే కంటిన్యూ చేసి 4 రాయాలి. ఇప్పుడు మనకి P4 వచ్చింది, అంటే ఇప్పుడు ఆల్రెడీ P2 అనేది కంప్లీట్ అయిపోయింది. సో P2 ఈజ్ అవుట్ ఆఫ్ స్కోప్, అంటే P2 కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే కంప్లీట్ అయిపోయింది అంటే P2కి కావాల్సిన 3 యూనిట్స్ ఆఫ్ టైం CPUకి ఇచ్చేసాము, P2 ప్రాసెస్ని కంప్లీట్ చేసేసింది మన ప్రాసెసర్ అనేది. ఓకే, ఇది ఈ టర్మినాలజీ మీకు అర్థం కావాలంటే ప్రియంటివ్ షెడ్యూలింగ్ వీడియో చూడండి, ప్రియంటివ్ వర్సెస్ నాన్ ప్రియంటివ్ షెడ్యూలింగ్ వీడియో నెంబర్ 30. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, కంప్లీషన్ టైంలో ఇప్పుడు మనం ఏం రాస్తాం అంటే కంప్లీట్ అయిపోయింది కాబట్టి కంప్లీషన్ టైము 4 అని చెప్పి రాసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం 4 దగ్గర ఉన్నాం. 4 దగ్గర ఉంటే మన దగ్గర ప్రాసెస్లు ఏమున్నాయి, P1, P2 లేదు, P3, P4, ఈ 3 ఉన్నాయి. P1కి ఎంత టైం కావాలి, CPU 4 కావాలి. P3కి ఎంత టైం కావాలి, 4 కావాలి. P4కి ఎంత టైం కావాలి, 1 యూనిట్ చాలు. సో నెక్స్ట్ వెంటనే ఎగ్జిక్యూట్ అవుతుంది P4. మీరు చెప్పేస్తున్నారు కదా దాంతోపాటు, అలాగే P4. సో P4 కూడా అయిపోయింది. సో P4 కంప్లీషన్ టైం ఎంత, 5. ఎందుకంటే ఇక్కడ కదా అయిపోయింది కదా, ఇప్పుడే 5 దగ్గర అయిపోయింది. ఓకే, నెక్స్ట్ P1 P3 ఏది ఎలా కనిపెట్టాలి అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ నుంచి క్యూలో ఏదైతే ఉందో దానికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. బేసికల్లీ ఇక్కడ మీకు కంప్లీట్ డిస్ప్యూట్ వచ్చింది అంటే బికాజ్ 2 ఈక్వల్ కాబట్టి కంప్లీట్ డిస్ప్యూట్ వచ్చింది, బట్ స్టిల్ ఎనీథింగ్ ఈజ్ ఫైన్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రిఫరెన్స్ ఏది, ఫస్ట్ అరైవల్ టైం ఏది తక్కువ ఉంటే దానికి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం P1 అంటే ఏది 4 వచ్చింది, P3 4 వచ్చింది. సో P1 3 అయిపోయింది, ఇంకా P1 చిన్నది కాబట్టి మళ్ళీ P1కే ఇస్తాం. 7, ఇంకా 2 ఉన్నాయి ఇంకా. సో మళ్ళీ P1కే ఇస్తాం మనం. ఓకే, 8, మళ్ళీ P1కే ఇస్తాం. 9. ఓకే, ఇంకా మిగిలింది P3 ఒకటేగా, కాబట్టి P3 రాసేసి, P3 ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 4 యూనిట్స్ ఉన్నాయి. సో 9 + 4 13 అనమాట. సో ఇది గాంట్ చార్ట్. ఈ గాంట్ చార్ట్ ఒక్కటి వస్తే మీకు అసలు తిరగలేదు. అంటే మీరు ఏ క్వశ్చన్ అడిగినా రాసేయచ్చు అనమాట. పెద్ద క్వశ్చన్లు ఏమి అడగర్లేండి, మీరు మరి చంద్రయాన్ ఎలా పంపించారని అడగరు దీంట్లో, కాబట్టి మీకు ఇబ్బంది లేదు. అంత పెద్దగా ఏమి ఉండవు క్వశ్చన్లు, కాబట్టి మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. మీరు ఫుల్ వీడియో నీట్గా చూస్తే మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, కాకపోతే ఏంటంటే సింపుల్గా సాల్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు P3 ఎప్పుడైపోయింది, 13th పొజిషన్లో అయిపోయింది. సో 13 యూనిట్స్ ఆఫ్ టైంకి కంప్లీషన్ టైం P3 రాస్తాం. P1 ఎప్పుడైపోయింది, 9 అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నేను మీకు గుర్తుండటం కోసం మళ్ళీ చదవటం కోసం నేను ఫార్ములాస్ మెన్షన్ చేశాను. ఓకే, ఫార్ములా మెన్షన్ చేశాను. ఓకే, టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటంటే టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం అనమాట. అంటే కంప్లీషన్ టైం అంటే ఎక్కడ కనపడుతుంది మీకు, నేను ఎరేస్ చేస్తాను ఒక నిమిషం. ఓకే, కంప్లీషన్ టైం ఎక్కడ కనపడుతుంది మీకు, ఇది కంప్లీషన్ టైం. ఓకే, అరైవల్ టైం ఇది. సో ఈ దీంట్లో నుంచి తీసేయాలి, 9లో నుంచి 0 తీసేయాలి. అంటే ఎంత వస్తుంది, 9. అంటే కంప్లీషన్ టైం అంటే ఏంటి, టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. మీరు కంప్లీట్ అయిన టైంలో నుంచి అరైవల్ టైంని తీసేయాలి. అంటే ఎంత టైం పట్టింది ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి, ఏ క్షణాన్ని వచ్చింది, ఏ క్షణాన్ని అడిపోయింది అనేది చెప్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు 4 - 1 is 3, అండ్ 13 - 2 is 11, అండ్ దెన్ 5 - 4 is 1. ఓకే, అండ్ ఇప్పుడు వెయిటింగ్ టైం అంటే ఆ ప్రాసెస్ వచ్చిన దగ్గర నుంచి అది రన్ అవుతూ ఎంతసేపు ఉందో అనే విషయం. అంటే ఇప్పుడు ఎంతసేపు వెయిట్ చేసింది అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 దగ్గర ఒక ప్రాసెస్ వచ్చింది అనుకోండి, మనం దానికి CPUని 2 దగ్గర ఇచ్చామనుకోండి, అంటే ఇక్కడ 1 యూనిట్ ఆఫ్ టైం వెయిట్ చేసినట్టు. అలాగనే కాదు, మధ్యలో ప్రియంప్ట్ అయిపోయినప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది అన్నమాట ప్రాసెస్ అని కూడా. ఓకే, సో ఇప్పుడు వెయిటింగ్ టైం అంటే ఏంటి,
టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం అనమాట. టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం అంటే 9 - 5 4, అంటే మీరు కొట్టేసింది రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. 9 - 5 4, 3 - 3 0, 11 - 4 7, 1 - 1 0. ఎందుకు జీరోలు వచ్చాయి ఇక్కడ? P2 వచ్చిన వెంటనే ఎగ్జిక్యూట్ చేసామా? మన దగ్గర వచ్చింది మన దగ్గర ఎగ్జిక్యూట్ అయిపోయిందా? 4 దగ్గర కంప్లీట్ అయిపోయిందా? అంటే ఏంటి, వెయిట్ చేయలేదు అసలు ఏమేది, అది వచ్చింది ఎగ్జిక్యూట్ చేసుకుంది వెళ్ళిపోయింది. నెక్స్ట్ P4 4 దగ్గర వచ్చింది, 5 దగ్గర కంప్లీట్ అయిపోయింది, వెయిట్ చేయలేదు అదేమి, కాబట్టి ఈ రెండింటికి జీరోలు అనమాట. ఓకే, జీరో వెయిట్ టైం అంటే అసలు వెయిట్ చేయలేదని అర్థం. నెక్స్ట్ RT అంటే ఏంటంటే రెస్పాన్స్ టైం. ఓకే, రెస్పాన్స్ టైంకి నేను ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా రాశాను. CPU ఫస్ట్ టైం మైనస్ అరైవల్ టైం. అంటే CPU ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం CPU ఎక్కడ దొరికింది అనేది అనమాట. ఓకే, సో ఇప్పుడు P1 ఎక్కడ దొరికింది? P1కి 0 దగ్గర దొరికింది, 0 కాబట్టి 0. ఓకే, P2కి ఎక్కడ దొరికింది? 1 దగ్గర, 1 మైనస్ అరైవల్ టైం విచ్ ఇస్ 0. ఓకే, అండ్ దెన్ మళ్ళీ P4కి ఎక్కడ దొరికింది? P3కి ఎక్కడ దొరికింది? CPU ఫస్ట్ టైం 9 దగ్గర దొరికింది, 9 - 2 7. అండ్ దెన్ P4కి ఎక్కడ దొరికింది? 4 దగ్గర దొరికింది, సో 4 - 4 0. ఓకే, ఇంకా మీకు ఏం అడుగుతారు అంటే యావరేజ్ వెయిటింగ్ టైం అడుగుతారు. అంటే యావరేజ్ వెయిటింగ్ టైం ఏంటంటే యావరేజ్ ఏముంది? 4 + 7/4. అంటే ఎలా చేశాను? 4 + 0 + 7 + 0/4. యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అడుగుతారు. యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అడుగుతారు. సో 9 + 3 + 11 + 1/4. అండ్ యావరేజ్ కంప్లీషన్ టైం అడిగారు అనుకోండి, అప్పుడు మళ్ళీ రాసుకోండి 9 + 4 + 13 + 5 + 4. అంతే, ఇవి సాల్వ్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది అప్రాక్సిమేట్లీ పాయింట్స్లో వస్తుంది. అంతే, మీకు సింపుల్గా ఫుల్ పడిపోతాయి అంతే. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఫుల్ మార్క్స్ ఈజీగా క్యారీ చేయగలిగే సబ్జెక్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీతో పాటు క్లాస్ వింటున్న వాళ్ళ ఎవరో ఒకళ్ళు మీకు డెఫినెట్లీ రిప్లై ఇస్తారు. నేను కూడా కుదిరితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మల్టిపుల్ క్వశ్చన్స్ మీరు కామెంట్స్లో డెఫినెట్లీ డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఈ వీడియో చూసే ముందు నేను ఆల్రెడీ చెప్పాను కదా, SJF ఈ 3 ఒకసారి రివైజ్ చేసుకోండి. సో దట్ మీకు క్లియర్గా ఉంటుంది టాపిక్. అండ్ ప్రియంటివ్ షెడ్యూలింగ్ గురించి తెలుసుకొని ఈ వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.